నమస్తే తెలంగాణ వీక్షకు స్వాగతం. ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారికి రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు లావాదేవీలన్నీ కూడా సాఫీగా సజావుగా ముందుకు పోతాయి. ఉద్యోగస్తులకు చక్కటి శుభ సమయం ఇది. వారి యొక్క ప్రతిభ గుర్తింపు అనేటువంటి పొందుతుంది. మానసిక ప్రశాంతత, దీర్ఘకాలికమైనటువంటి యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మీరు ఈ వారం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ధనం విషయంలో మాత్రం కొంత అప్రమత్తత అనేది, జాగ్రత్త అనేది అవసరం. అదేవిధంగా ఆస్తి సంబంధించినటువంటి యొక్క తగాదాలు ఏవైతే ఉంటాయో అవి కొంత మేరకు పరిష్కార దిశకు ప్రయాణిస్తాయి. భూ లావాదేవీల్లో మాత్రం ఆచితూచి అడుగు వేయండి. శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా చక్కగా అనుకూలంగా సాగుతాయి. మీరు ఈ వారం మంచి ఫలితాల కోసం దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయాన్ని కానీ, దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన కానీ, శ్లోకాలు కానీ చదువుకోండి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ వారం శుభకార్యాల కారణంగా కొంత ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సమాజంలో చక్కటి పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో మీరు చురుగ్గా పాల్గొంటారు. అదేవిధంగా మానసికమైనటువంటి ఆందోళనలు ఉన్నవారంతా కూడా వారికి తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది. వారం మధ్యలో మీ ఖర్చులు అనేవి కొంత పెరిగే సూచన కనిపిస్తుంది. అయితే అవసరానికి మాత్రం మీకు ఎక్కడి నుంచో ఒక నుంచి డబ్బు మాత్రం అందుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు, విద్యార్థులకు కష్టాలకి తగ్గ ఫలితం కూడా లభిస్తుంది. కొత్త పనులు మాత్రం ఈ వారం మీరు ప్రారంభించకండి. ఇంటికి సంబంధించినటువంటి గృహోపకరణాలు కొనే యొక్క అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆహార నియమాలు మాత్రం పాటించాల్సిన అవసరం కనిపిస్తుంది. మీరు ముఖ్యంగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తే చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి వారికి ఈ వారం శుభప్రదమైన వారంగా చెప్పుకోవచ్చు. చేపట్టినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. కొన్ని రోజులుగా మీకు ఎదురవుతున్నటువంటి ఆటంకాలు, సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా దూరం అవుతాయి. అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మీ సమయస్ఫూర్తితో ఈ వారం అన్ని పనులను చక్కబెట్టుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు, అండదండలన్నీ కూడా లభిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం అనుకూలం. మీ ఆదాయం కొంత మేరకు పెరుగుతుంది. వ్యాపారస్తులకు చక్కటి సమయం. అదేవిధంగా ఉమ్మడి వ్యాపారాలు చేసే వారికి భాగస్వాములతో చక్కటి అవగాహన అనేది పెరుగుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టే యొక్క దిశగా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకోండి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి. ఈ వారం అన్ని రకాలుగా అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. మీరు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరిచి విజయాన్ని సాధించబోతున్నారు. ఉద్యోగస్తులకు ఈ వారం కొంత పనిభారం పెరుగుతుంది. మీ శ్రమకు తగ్గ గుర్తింపు తప్పనిసరిగా ఈ వారం మీరు పొందుతారు. కోర్టు వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు చక్కగా అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాల వల్ల మీరు లాభాన్ని పొందుతారు. ఆత్మీయులతో మాత్రం చిన్న చిన్న విభేదాలు రావచ్చు. రావాల్సినటువంటి యొక్క ధనం మీకు కొంత ఆలస్యంగా అందుతుంది. వారాంతంలో చక్కటి శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు అదృష్టం కలిసి వస్తుంది. శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా సాఫీగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు విష్ణు సహస్రనామము, శివ ఆరాధన ఏదో ఒకటి చేయండి. తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. సింహరాశి. ఈ యొక్క రాశి వారికి చక్కటి వారం ఇది. ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి స్థానచలనం, పదోన్నతి లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంటికి సంబంధించినటువంటి గృహోపకరణ వస్తువులు లేదా విలువైనటువంటి ఆభరణాలు ఈ వారం మీరు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కళాకారులకు ఈ వారం ఆదాయం పెరుగుతుంది. అధికారుల యొక్క ఆదరణ పొందుతారు. మీకు రావాల్సినటువంటి బాకీలు ఏమైనా ఉంటే పాత బాకీలు ఈ వారం వసూలయ్యే అవకాశం ఉంది. వాటి దిశగా మీరు ప్రయత్నం చేయండి. ఆర్థికంగా
కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ వారం తీసుకుంటారు, వాటిని అమలు పరుస్తారు. అదేవిధంగా కోర్టు వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాల్లో మీకు అనుకూలమైన యొక్క పరిస్థితి ఉంది. విద్యార్థులకు మాత్రం కొంత కష్టపడితే తప్పనిసరిగా విజయం సాధించబోతున్నారు. స్థిరాస్తుల ద్వారా మీరు ఆదాయం సమకూర్చుకుంటారు. ముఖ్యంగా మీరు లలితాదేవి, దుర్గాదేవి ఆరాధన చేస్తే మరింత శుభ ఫలితాలు వస్తాయి. కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి వారికి ఈ వారం కొంత మిశ్రమంగా, అంటే కొంత చెడు కొంత మంచితో కూడుకున్నటువంటి వారం. అయితే శని బలంగా ఉన్నాడు కాబట్టి మీకు యోగిస్తాడు. గురుబలం మాత్రం కొంత తక్కువగా కనిపిస్తుంది. మీరు చేసే పనిలో కొంత ఆటంకాలు వస్తూ బ్రేక్తో ముందుకు సాగుతాయి. స్నేహితుల యొక్క సహకారం తప్పనిసరిగా ఈ వారం మీకు అవసరం పడుతుంది. సహోద్యోగుల నుంచి కొంత ఇబ్బందులు అనేవి రావచ్చు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. పెద్దల సలహాలు పాటించకుండా ఈ వారం ఏ పని మాత్రం చేయకండి. మీ ఆదాయం స్థిరంగా ఉంటుంది. కళాకారులకు, మీడియా రంగంలో ఉన్న వారికి మాత్రం చక్కటి ఆదరణ లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈ వారాంతంలో కొంత లాభం వస్తుంది. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా సాఫీగా ముందుకు సాగుతాయి. సోదరుల మధ్య ఉన్నటువంటి యొక్క విభేదాలు ఈ వారం పరిష్కారం అయ్యే సూచన కనిపిస్తూ ఉంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. మీరు ముఖ్యంగా మీ కులదేవాన్ని, ఇష్టదేవతాన్ని ఆరాధన చేసుకోండి, మరింత శుభ ఫలితాలు వస్తాయి. తులారాశి. ఈ యొక్క తులారాశి వారికి ఈ వారం చక్కటి అనుకూలమైన వారంగా పేర్కొనవచ్చు. ముఖ్యంగా స్నేహితుల యొక్క అండదండలు మీకు లభిస్తాయి. పిల్లల విషయంలో ఆనందంగా గడుపుతారు. బంధువుల యొక్క సహాయ సహకారాలతో పనిలో సత్ఫలితాలను పొందబోతున్నారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా సాఫీగా ముందుకు సాగుతాయి. ప్రయాణాల వల్ల మీకు లబ్ధి కలుగుతుంది. అదేవిధంగా మీ మనసు స్థిరంగా, శాంతంగా ఉంటుంది. కొన్నేళ్లుగా మీ వెంటబడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి చక్కటి పరిష్కారం అనేది ఈ వారం లభించబోతుంది. ధైర్యంతో, అంటే ముఖ్యంగా మనోధైర్యంతో మీరు ముందు అడుగు వేస్తారు. ఈ వారం సమాజంలో చక్కటి గౌరవ మర్యాదలు, పలుకుబడి పెరుగుతుంది. అదేవిధంగా సాహిత్యవేత్తలకు, రాజకీయ ఉన్నవారికి అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యం బాగా ఉంటుంది. మీరు ముఖ్యంగా విష్ణు సంబంధమైనటువంటి దేవాలయ దర్శనం కానీ, విష్ణు సంబంధమైనటువంటి యొక్క ఆరాధన కానీ చేస్తే చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆర్థికంగా చక్కగా పురోగతి కనిపిస్తుంది. మానసికంగా, శారీరకంగా ఆనందంగా ఉంటారు. పనుల్లో లేట్ అయినప్పటికీ కూడా వాటిని మాత్రం సకాలంలో పూర్తి చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. మీ ఎంతైతే కష్టపడతారో దానికి తగ్గ ఫలితం కూడా అనుభవించబోతున్నారు. స్నేహితుల వల్ల సంతోషంగా ఉంటారు. ఇంట్లో కొంత మనస్పర్ధలు, విభేదాలు వచ్చి కొంత వాతావరణం డిస్టర్బ్డ్గా ఉన్నప్పటికీ వాటిని మీరు అధిగమించగలుగుతారు. ఓపిక, సంయమనం అనేది మీకు ఈ వారం అవసరం. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఆఫీసులో పని భారం అనేది బాగా పెరుగుతుంది. అధికారుల యొక్క ప్రశంసలు తప్పకుండా మీరు అందుకుంటారు. ఆరోగ్య పరిస్థితి చక్కగా ఉంటుంది. మీరు అమ్మవారి ఆరాధన, అమ్మవారి యొక్క దేవాలయ దర్శనము, అమ్మవారి యొక్క పూజ చేసిన కుంకుమను పెట్టుకోవడం వల్ల చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. ధనస్సు రాశి. ఈ రాశి వారికి శుభప్రదమైన వారం. మీరు చేయబోతున్నటువంటి పనులు, చేస్తున్నటువంటి పనులు చక్కగా విజయవంతంగా పూర్తవుతాయి. కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు అందరికీ పనిభారం పెరుగుతుంది. పాత మిత్రులు కలుసుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క సూచనలు పాటించి చక్కటి శుభ ఫలితాలను పొందబోతున్నారు. మీ ఆదాయం బాగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా మీ ఆరోగ్య విషయం పరిశీలిస్తే చాలా బాగా ఉంటుంది. ఇంతకుముందు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మరొకటి ఏంటంటే ముఖ్యంగా ఈ వారం ఒక శుభవార్తను మీరు వినబోతున్నారు. మరింత శుభ ఫలితాల కోసం పసుపుతో చేసిన గణపతికి ఆరాధన చేయండి. చక్కటి శుభ ఫలితాలు అందుకుంటారు. మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారికి
ఈ వారం మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఆదాయంలో కొంత అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పటికీ నిలదొక్కుంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవి సాఫీగా ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో మీరు చురుగ్గా పాల్గొంటారు. అధికారుల యొక్క అండదండలు మీకు లభిస్తాయి. ప్రయాణాలు చేయడం వల్ల మీరు కొంత లాభాన్ని లబ్ధి పొందబోతున్నారు. చాలా కాలంగా మీకు రావాల్సినటువంటి పాత బాకీలు ఏవైనా ఉంటే అవి ఆ దిశగా ప్రయత్నం చేస్తే తప్పక వసూలవుతాయి. మీకు గతంలో ఉన్న వివాదాలు కూడా అన్నీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. రాజకీయంగా కోర్టు పరంగా వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. మరింత శుభ ఫలితాల కోసం మీరు రామాలయం కానీ ఆంజనేయ స్వామి దేవాలయం కానీ దర్శించండి. రామ ఆరాధన రామ తారకాన్ని మనసులో మననం చేసుకోండి. శుభ ఫలితాలు వస్తాయి. కుంభరాశి, ఈ యొక్క రాశి వారికి ఈ వారం చెడు మంచి మిశ్రమంగా ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలను చక్కగా లభిస్తాయి. రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి మాత్రం కొంత పాక్షికమైనటువంటి లాభాలే రాబోతున్నాయి. ఇంటా బయట సంతృప్తికరమైనటువంటి యొక్క వారంగా చెప్పుకోవచ్చు. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిదానంగా అయినా ఎట్టకేలకు చివరికి పూర్తి చేస్తారు. సహోద్యోగులతో అన్నదమ్ములతో కొంత మనస్పర్ధ విభేదాలు వచ్చే సూచన కనిపిస్తుంది. దూర ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి, లేకపోతే దాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. అదేవిధంగా ఆస్తి తగాదాలు కొంత మేరకు పరిష్కారం అయినప్పటికీ సంతృప్తికరంగా ఉండదు. కొన్ని వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఈ వారం మీకు ఫలిస్తుంది. ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో మీరు చురుగ్గా పాల్గొంటారు. మీ ఆరోగ్యం బాగా ఉంటుంది. ముఖ్యంగా మీరు నవగ్రహాలకు ప్రదక్షిణం, నవగ్రహాల దగ్గర దీపారాధన, నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకుంటే మరింత శుభ ఫలితాలు వస్తాయి. మీనరాశి, ఈ యొక్క రాశి వారికి చక్కటి వారంగా చెప్పుకోవచ్చు. మీ రోజువారీగా చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్విఘ్నంగా కొనసాగుతాయి. వ్యాపారస్తులకు అదృష్టం కలిసి వచ్చే వారంగా చెప్పవచ్చు. అదేవిధంగా చక్కటి లాభాలు కూడా ఈ వారం వస్తాయి. ఉద్యోగస్తులకు వాళ్ళు పడ్డ కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలం లభించబోతుంది. పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం, ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ఈ వారమంతా బంధుమిత్రుల రాకతో మీకు సందడి వాతావరణం నెలకొంటుంది. కాకపోతే ఈ వారం కొంత ఖర్చులు మాత్రం పెరిగే అవకాశం ఉంది. కానీ అదే సమయానికి మీకు ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి ధనం అనేది మీ చేతికి అందుతుంది. మీడియా రంగంలో పనిచేసే వారికి, కళాకారులకు ఈ వారం చక్కటి ఆదరణ లభిస్తుంది, అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్య విషయం పరిశీలిస్తే చక్కగా మంచిగా ఉంటుంది. ముఖ్యంగా మీరు మరింత శుభ ఫలితాల కోసం శివ ఆరాధన, శివ అభిషేకం, అది కుదరని వారికి కనీసం శివాలయంలో ప్రదక్షిణలు చేసి తీర్థం తీసుకుంటే చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. శుభం భూయాత్.